నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎంటీవీ. దిస్ ఇస్ రాజమౌళి. ఈరోజు ప్రధానమైన పత్రికలలో వచ్చిన వార్తలలో కొన్నిటిని మనం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో అన్ని పత్రికలు చూసిన తర్వాత ఎంతో కొంత నిజాయితీగా ఉన్న ఒక పత్రిక ఉంది, దాని పేరు దిశ. అందులోని మెయిన్ హెడ్లైన్స్ ఏమన్నాయో చూద్దాం. ఇంకా ఒకటి కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్టును మనం ముందుకు వద్దాం. రొటీన్గా రాజకీయాలే కాకుండా కురుకురే తేలేదు, విడాకులు ఇచ్చేస్తా అని చెప్పేసి ఒకటి ఇంట్రెస్టింగ్ వార్త ఇది. అయితే మనం విడాకులు ప్రోత్సహించడం కాదు, కానీ దీన్ని మనం చూద్దాం. భర్తకు డైవర్స్ ఇచ్చేందుకు సిద్ధమైన భార్య, దంపతుల మధ్య సయోధ్యకు పోలీసుల కౌన్సిలింగ్ సెషన్. ఆగ్రాలోని షాహజ్గంజ్లో ఘటన జరిగింది. ఇది అంటే రోజు రోజు సమాజంలో మానవ సంబంధాలు ఎట్లా దిగజారుతున్నాయి అన్నదానికి ఇది ఒక తార్కాణం. ఆఫ్టర్ ఒక కుర్కురే కోసం భర్తకు విడాకులు ఇస్తున్నది ఆమెకు నిజంగా దేవుడు బుద్ధి ప్రాప్తించాలని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, భారతదేశానికి కీలకమైన న్యూస్ ఇది. అదేంటంటే మూడోసారి ఆశీర్వదిస్తే కొత్త శక్తితో పనిచేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అంటున్నారు. 10 ఏళ్లలో ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమను పొందాను, వారి ఆశీర్వాదాలే స్ఫూర్తి నింపాయి. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశాడు. ఆయన అఫిడవిట్లో 3 కోట్ల ఆస్తులను వెల్లడించిండు. చూద్దాం. నిజంగా కూడా ఆయనకు కేవలం ఈ రోజులలో ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 3 కోట్ల ఆస్తులని ఆయన డిక్లేర్ చేసిండు. మూడోసారి ప్రజల ఆశీర్వాదం కోసం ఆయన నామినేషన్ ఇచ్చిండు. భారతదేశం ప్రపంచ స్థాయిలో ఉండాలంటే ఆయన 3సారి ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అన్నది ఇక్కడ సారాంశం. ఇక కమింగ్ టు ది పాయింట్, ఎట్లా ఉందంటే ఇక్కడ ఓటు టెన్షన్. ఇది మన రాజకీయాలకు రాక తప్పదు. ఆ ఓటు టెన్షన్ అంటే ఓటింగ్ సరళిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు గుబులు మొదలైందంట. ఎట్లా అంటే గెలుస్తామంటూ ఓపెన్గా నేతల స్టేట్మెంట్లు, కొన్ని చోట్ల బీజేపీతో టఫ్ ఫైట్ అంటూ కామెంట్స్, నేతలను దడదడలాడిస్తున్న డైవర్ట్ ఓటు, అన్ని మండలాల నుంచి రిపోర్టు కోరిన సీఎం, పోటాపోటీగా ఉన్న సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్, ఇంటి నుంచే పార్టీ నాయకులతో సమీక్ష చేసిండు సీఎం గారు. సో ఇది కాంగ్రెస్ నాయకులు నిజంగా కూడా టెన్షన్ మొదలైందనడానికి ఒక తార్కాణం. ఎందుకంటే ఓటు ఎటు డైవర్ట్ అయిందో తెలియదు, ఎక్కడ పడదో తెలియదు, మాటలు అయితే మాట్లాడారు, అవన్నీ అయితే చేశారు. ఇక్కడ 13 సీట్లు పక్కా అని అంటున్నాడు ఆయన. కొన్ని చోట్ల పోలింగ్ కాంగ్రెస్కు అనుకూలం, కొన్ని ప్లేస్లలో 2వ స్థానంలో బీజేపీ, పోటీలో కనిపించిన బీఆర్ఎస్, సీఎం రేవంత్తో అభ్యర్థులు ఎమ్మెల్యేలు. ఇది వాళ్ళ చిట్చాట్ జరిగింది ఒకటి. సో దాని తర్వాత ఓటు అడ్మినిస్ట్రేషన్ అంటున్నాడు ఆయన. 2 నెలలు పాలిటిక్స్పై ఫోకస్, ఇక్కడ నుంచి పరిపాలనపై నజర్. 2 నెలలు ఇందాకనే ఎలక్షన్స్ గురించి ఆయన పోరాడిండు పాపం. ఇక్కడ నుంచి పరిపాలనపై నజర్ అంటున్నాడు. రేపు పలు అంశాలపై ఆఫీసర్లతో సీఎం మంత్రులు రివ్యూ చేస్తారంటున్నాడు. ఇది తర్వాత ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పొల్యూషన్స్ ఉన్న ససెమిరా పరిష్కారం కానీ దరఖాస్తులంట. పెండింగ్లోనే TM15, TM33 స్పెషల్ డ్రైవ్లోనూ లభించిన మోక్షం, తిరస్కరణ లక్ష్యంగా తహసీల్దార్ల రిపోర్ట్లు. రేపు ధరణి కమిటీ భేటీ, పరిష్కార మార్గాలు శ్వేతపత్రంపై చర్చించే ఛాన్స్. ఇది ఒక మంచిది. ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం పాపం కవిత గారికి నిన్న ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ ఖతమైపోయింది 14తోనే. మళ్ళీ పాపం ఎక్స్టెన్షన్ చేశారు 20వ తారీఖు వరకు. తిహార్ జైల్లో ఉండాలని చెప్పేసి కవితకు రిమాండ్ పొడిగించారు. లిక్కర్ స్కామ్లో రౌస్ అవినీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అది కథామిది. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 62 హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారంట. 24 సిస్టమ్స్, 19 మంది ఆపరేషన్. ఓ ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థతో డేటా గాయమైపోయింది. ఫోన్ ట్యాపింగ్లో కేసులో నిర్ధారించిన పోలీసులు. సో ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు. కేసీఆర్ మెడకు చుట్టుకున్నట్టే ఉంది పాపం. ఏం చేద్దామో చూద్దాం మరి. నెక్స్ట్ ఇంకా పోలింగ్ ఎంత శాతం? 66.3% లెక్క తేల్చిన ఎన్నికల కమిషన్. అత్యధికంగా భువనగిరిలో 76.78%, అత్యల్పంగా హైదరాబాద్లో 48.48%. రాష్ట్రంలో 3,32,16,348 మంది ఓటర్లు ఓటు వేసింది. 22,20,24,806 మంది మాత్రమే ఓటు వేశారు. సో ఎంతమంది? దాదాపుగా 1,10,10,10,00,000 మంది గాయపోయారంటే వాళ్ళకి ఇక మనం ఏమనాలో అర్థం కాదు. వాళ్ళ గురించి మనవద్దు. తర్వాత ఇక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక కేటీఆర్ అంటున్నాడు అన్నట్టు. కేటీఆర్ దిగిన రంగంలోకి గుర్తుపెట్టుకోని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎమ్మెల్సీగా గెలుస్తా. కేసీఆర్ కాదు, ఇది మన తీన్మార్ మల్లన్న అంటుంది ఇక్కడ. కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఎమ్మెల్సీగా గెలుస్తా, నీ ఆశలని అడియాశలు చేస్తా. గత ఎన్నికల్లో ఓడిన హక్కుల కోసం పోరాడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. సో ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్సీ రణరంగం ఉంది 27వ తారీఖు నాడు. అది ఇక్కడ మన యువరాజు వారు అయిపోయింది. యువరాజు పని అయిపోయింది కానీ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ బీజేపీలకు కర్రు కాల్చి వార్త పెట్టినంట ఆయన. ఇంకా అహంకారం దిగలేదు ఆయనకు, ఆ అహంభావం కూడా దిగలేదు. 2 పార్టీల కంటే కారుకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. దేశ రాజకీయాలను శాసించేది ప్రాంతీయ పార్టీలే. సో 2 పార్టీల కంటే కారుకు ఎక్కువ సీట్లు కనుక వస్తే దేశ రాజకీయాలను శాసించేది ప్రాంతీయ పార్టీలే అంటున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన అహంకారం ఇంకా తగ్గడానికి ఒక తార్కాణం. సో ఏదో కార్యకర్తలను పాపం ఉత్సాహపరచడం కోసం ఆయన అట్లాంటి పనులు చేశారు. ఆ తర్వాత ఇంకా 6 days రెయిన్స్, 11 జిల్లాల్లో ఎల్లో అలర్ట్. ఉరుములు మెరుపులు భారీ ఎదురుగాలతో కూడిన వర్షాలు వాతావరణ శాఖ వెల్లడి. సో ఇది వర్షం మంచి శుభసూచకం. ఇది వర్షం తొందరగా రాబోతుందన్నది ఒక తార్కాణం. తర్వాత
360 కోట్లు సీలింగ్ ల్యాండ్కి స్కెచ్ వేసిరట. ఎవరు ఈ మహానుభావుడు చూద్దాం. క్లియరెన్స్ కోసం వేగంగా కదులుతున్న ఫైళ్లు, సమర్పించిన డాక్యుమెంట్లపై అనేక డౌట్స్. 1000 కోట్ల ప్రాజెక్టుకు డెవలపర్స్ వ్యూహరచన గతంలో పలుసార్లు రిజెక్ట్ అయింది. గుట్టల బేగంపేట సర్వే నంబర్ 60/1లో దందా నడుస్తున్నారు ఇది. సో ఇది సంగతి. ఇంకా లాస్ట్ మనం ఈ సెషన్ ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది బీజేపీ నుంచి వచ్చింది. అది కూడా ఒక బీజేపీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు ఏమంటున్నారో మనం చూద్దాం. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందట త్వరలోనే. ఇది ఏందో మరి ఇంట్రెస్టింగ్ పాయింటే. రుణమాఫీ చేయకపోతే ఆగస్టులో సంక్షోభం రాబోతుంది అంటున్నాడు. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నాడు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్ చేసిందట. త్వరలో బీఆర్ఎస్ కాంగ్రెస్తో విలీనం కాబోతున్నది. బీజేపీ లక్ష్మణ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఆగస్టులో రైతు రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం తప్పదని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటైన 5 నెలల్లో 16,000 కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. సో ఇది కథ. సో మొత్తానికైతే అన్ని పత్రికల కంటే కూడా ఈ పత్రిక కొంచెం ఎంతో కొంత నయం ఉంది కాబట్టి దాన్ని మనం విశ్లేషించిన, ఆ వార్తని ప్రజల ముందుకు తీసుకొచ్చిన. సో ఇది ఈరోజు తెలంగాణలో జరిగిన వార్త విశ్లేషణ. సో రేపు మళ్ళా పత్రికలోని వార్తలు మీ ముందుకు తీసుకొస్తారు. జై తెలంగాణ, జై భారత్, నమస్తే.